నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాను. ప్రజెంట్ ఇప్పుడు నేనైతే టీ పెడుతున్నాను. మన మాస్టర్కి బాగలేదు కదా, సో ఈరోజు వంట వచ్చేసి క్యారెట్ బీట్రూట్ చేస్తున్నాను అనమాట. సో టీ పెట్టి ఇప్పుడు టీ ఇస్తే కొద్దిగా మన మాస్టర్ తాగుతారు, కొంచెం తలనొప్పి వస్తుంది అన్నారు. సో టీ పెట్టి తెచ్చానండి, తాగుతుంది మన మాస్టర్. నేను కూడా తాగుతున్నా ఈరోజు. యాక్చువల్లీ నేను అసలు టీ తాగనండి, నాకు అలవాటు లేదు. కానీ ఇంకో వీళ్ళ దెబ్బకి నేను కూడా తాగాల్సి వస్తుంది. రాత్రి బీభత్సంగా తలనొప్పి వచ్చింది నాకు కూడా. అసలు చూడండి, ఇదిగో తల నిండా ఆయిల్ పెట్టింది, నాకు మాస్టరే పెట్టారు. పెట్టి తల అంతా ఒత్తబట్టి రాత్రి తగ్గింది. నేను ఎప్పుడైనా తలనొప్పి వస్తే సాడైనా వేసుకునేవాడిని. రాత్రి అసలు ఇంట్లో ఐగోల్డ్ లేకుండా పోయింది. షీట్ తెచ్చాడు కానీ ఏం కోసం షీట్ తెస్తే షీట్ అయిపోయింది, షీట్ వేసుకుంది. షీట్ టాబ్లెట్స్ యూజ్ చేశాను అనమాట ఈ తలనొప్పి. ఎప్పుడు వేయదు అసలు టాబ్లెట్స్, ఎప్పుడు వేయదు. తలనొప్పి వస్తే ఆగిపోయింది, టీ తాగి ఆ తలనొప్పి పోగొట్టుకునేది. కానీ ఇక తప్పని పరిస్థితుల్లో ఆ తలనొప్పికి తట్టుకోలేక సాటర్డే టాబ్లెట్ తెస్తే షీట్ వాడినాము. నేను రాత్రి ఎతికితే ఒక్క టాబ్లెట్ కూడా దొరకల. ఆ షీట్ కూడా 2 days బ్యాక్ ఆ షీట్ టాబ్లెట్ వేస్తున్నా కూడా తగ్గలేదు. హాస్పిటల్లోకి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకున్న తర్వాత కొంచెం అది ఇంజెక్షన్ చేయించుకున్న 2 hours కి రిలీఫ్ వచ్చింది అనమాట ఆ తలనొప్పి. మామూలుగా అయితే తలనొప్పి వస్తే వామిటింగ్ అవ్వకూడదంట, కానీ నాకు తలనొప్పి వచ్చినప్పుడు ఖచ్చితంగా వామిటింగ్స్ అవుతున్నాయి, కళ్ళు తిరుగుతాయి అనమాట. డాక్టర్ గారు 2 వారాలు రావచ్చు, 2 నెలలు రావచ్చు నీకు తలనొప్పి అన్నాడు. 1 నెల అయిపోయింది, ఇంక 2 నెలల్లోకి వస్తున్నాం. ఇంక 2 రోజుల్లో 2వ నెలకి వెళ్తాం. ఇంకా నెల భరించాలన్నమాట ఈ తలనొప్పి. చూద్దాం. చెప్పారు కదా, అయినా మెడిసిన్ వాడుతూనే ఉన్నాము. ప్రజెంట్ విపరీతంగా మనిషి ఈ తలనొప్పికి బాగా ఇదైపోతుంది. అటు నుంచి తలనొప్పి నాకు ఇటు ఎక్కిస్తున్నారు వీళ్ళు. అంటే ఇది వరకు వచ్చేదిలే కానీ ఎప్పుడో ఒకసారి, ఇప్పుడు అలా లేదు, డైలీ వస్తుంది. డైలీ కంటిన్యూగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అది టాబ్లెట్ గానీ ఇంజెక్షన్ గానీ పడుకుని సెట్ అవుతుంది, లేకపోతే సెట్ అవ్వట్లేదు. అలా ఉంది పరిస్థితి. రాకూడదు ఇలాంటిది, ఎవరికి రాకూడదు అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అసలు ఎవరికి రాకూడదు. ఈ రోజు అయితే చెప్పాను కదా, క్యారెట్ బీట్రూట్ కర్రీ చేస్తున్నాను వీళ్ళ కోసం. విన్నీకి అయితే స్కూల్ లేదు ఈరోజు, సో విన్నీని కూడా ఇంట్లోనే ఉంచాను. ఓకేనా, ఉంటా మరి. లైక్ చేయండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మన వీడియో ముందుకు వెళ్తుంది. ఓకేనా, బాయ్.